నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, నిత్యం దీపారాధన అనేది యాహ్! అందరూ చేయవలసింది అని మనం ప్రతిరోజు చెప్తూ యాహ్! ఉంటాం. మన ఎగ్జాక్ట్‌లీ. సంస్కృతి సాంప్రదాయం యాహ్! ప్రకారం. యాహ్! అయితే కైంకర్యాలన్నీ అందరి ఇళ్లలో చాలా డిఫరెంట్‌గా ఉండొచ్చు. అవును. అయితే ఎగ్జాక్ట్‌లీ. అందరికీ పూజ చేయాలని ఉంటుంది కానీ ఎలా పూజ చేయాలి? ఈరోజు అవును. ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కూడా అరే నేను కూడా ఒక చిత్రపటం తీసుకొని పూజ హ్మ్. చేసుకుంటాను అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అవును. అంతా తెలిసిన వాళ్ళలాగా చేయాల్సిన అవసరం లేదు. అవును. ఉన్నంతలో మనకి చేతనైనంతగా ఏ విధంగా చేసుకుంటే ఆ దేవి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం. తప్పకుండా అమ్మ. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసేటువంటి దాంట్లో ఫస్ట్ కొన్ని కన్‌ఫ్యూజన్స్ బయటికి పోవాలి. హ్మ్. అప్పుడు మీరు సంతృప్తిగా చేయగలుగుతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే చాలా మంది కొన్ని కన్‌ఫ్యూజన్స్ క్లియర్ చేసి నేను పూజ దగ్గరికి వెళ్దాం. హ్మ్. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాడు రోజు. హ్మ్. వాళ్ళ పెదనాన్నో, చిన్నాన్నో, అమ్మ ఎవరో వచ్చి, "అరేయ్! నువ్వు ఆంజనేయ స్వామితో పాటు ఈశ్వరుడికి కూడా చేస్తే బావుంటుందిరా. లేకపోతే విష్ణువుకి చెయ్యి దీంతో పాటు" అంటారు. వెంటనే నాకు డౌట్ వస్తది. రోజు ఆంజనేయ స్వామికి చేస్తుంటాను. మరి విష్ణువుకి కూడా చేస్తే ఆంజనేయ స్వామికి ఏమైనా కోపం వస్తుందేమో. హ్మ్. ఆ! అవును. మరి రోజు ఇది చేస్తున్నాను నేనేమో శైవము, మరి విష్ణువుకి చేస్తే ఏమవుతుంది? లేదా మేము వైష్ణవులం శివుడికి చేస్తే ఏమవుతుందేమో కొంతమంది ఇళ్లలో ఈ కన్‌ఫ్యూజన్ కూడా గురుగారు. వైష్ణువుకి ఉంటుంది. చేస్తే విష్ణువుకి చేయొద్దు, విష్ణువుకి చేస్తే వైష్ణవ పూజలు ఉండకూడదు, చిత్రపటాలు ఉండకూడదు అని యాహ్! కూడా అనుకుంటూ ఎగ్జాక్ట్‌లీ. ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి శాస్త్రాల్లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటంటే అది మీరు ఎవరికి చేసినా ఆ పరమాత్మకి వెళ్తుంది. మూల పరమాత్మ ఒకతనుంటాడు. హ్మ్. ఆయనకి వెళ్తుంది మీరెవ్వరికి చేసినా. హ్మ్. ఆంజనేయ స్వామికి చేసినా, శివుడికి చేసినా, విష్ణువుకి చేసినా, అమ్మవారికి చేసినా, ఎవ్వరికి చేసినా, అమ్మవారి అవతారాల్లో ఎవరికి చేసినా మెయిన్ మూలానికే వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదెలా వెళ్తుందండి అనిపించొచ్చు. హ్మ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరొక పేస్ట్ కొన్నారు. ఒక హోటల్‌కెళ్ళి ఫుడ్ తిన్నారు. ఒక సబ్బు కొన్నారు. లేకపోతే ఇంకోటేదో ఫర్నిచర్ కొన్నారు. ఒక జ్యువెల్లరీ కొన్నారు. టాక్స్ అనేటువంటిది సెంట్రల్‌కెళ్తుంది. మరి జీఎస్టీ గాని, టాక్స్‌లు గాని ఎక్కడికెళ్తాయి? సెంట్రల్‌కెళ్ళిపోతుంది. కరెక్ట్. అలాగే మీరు ఎవ్వరికి దండం పెట్టుకున్నా ఆ మూలానికి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హ్మ్. కాకపోతే మరి ఇన్నెందుకు? అంటే ఒక్కొక్క ఎనర్జీతో మనం ఒక్కొక్కటి లింకప్ అయి ఉన్నాం. లింకప్ అయి ఉంటుంది. మనం ఆ యొక్క విషయాన్ని ఆ రకంగానే మనం క్లియర్ చేసుకోగలుగుతాం. హ్మ్. ఇది ఆఖరికి లలిత అమ్మవారికి గూడా అవసరం పడింది. వర్తిస్తుంది. ఎలా అంటే మనకి లలితా సహస్రనామాల్లో హ్మ్. ఒక నామం ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని. అంటే ఏమిటి? ఇద్దరి ముఖములు నుంచి ఇద్దరు ఒకరికొకరు చూసుకోగా వాళ్ళ నవ్వు నుంచి పుట్టాడు గణపతి. ఎందుకు పుట్టాడు అంటే బండాసురుడికి విశుంగుడు, విశుక్రుడు అని ఇద్దరుంటారు తమ్ముళ్ళు. హ్మ్. ఈ లలితా స అమ్మవారి యొక్క సేనతోనే వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. హ్మ్. జరిగేటప్పుడు అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడు, అమ్మో వీళ్ళు విజృంభించేస్తున్నారు ఇలా కాదని ఒక యంత్రాన్ని ఏసేస్తాడు పైనుంచి. ఏసేసిన తర్వాత అందరికీ విరక్తి, వైరాగ్యాలు వచ్చేస్తాయి. ఏం యుద్ధం చేస్తాం, యుద్ధం చేస్తే మనకేమొస్తుంది, ఏదో లలిత అమ్మవారికి పేరొస్తుంది. గెలిచేది ఎలాగ ఆమెకి పేరొస్తుంది, మనల్ని ఎవడు గుర్తించడు. దీనికి మనం యుద్ధం చేయాలంటే అసలు శక్తి అంతా ఆవిడదే అని మర్చిపోతారు. హ్మ్. మూలశక్తి ఆవిడ వల్ల మనం పనిచేస్తున్నాం అన్న విషయం మర్చిపోయి అలా అయిపోతే ఈ వారాహి అమ్మవారు, ఈ మంత్రిని అమ్మవారు లేపుతారు. లేకండి ఏమిటి మీరు ఇలా కూర్చుండిపోయారు. ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలని వైరాగ్య మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరు వచ్చి చెప్తారు. మంత్రిని దయవిచ్చి చెప్తుంది అమ్మవారికి, నాకు తెలుసులే ఏం జరిగిందో అంటుంది. అని అప్పుడు ఈ నామం వస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అయ్యవారి వైపు చూస్తుంది. ఏం చేద్దామంటే నువ్వే చెప్పావుగా ఏం చేయొద్దని, కూర్చోమన్నావుగా నేను కూర్చున్నా అంటాడు. సరే నాకు తెలుసులే ఏం చేయాలో అని గణపతిని పిలుస్తుంది. మరి ఆవిడే చేయొచ్చుగా, ఆ యంత్రాన్ని తీసేయొచ్చుగా. హ్మ్. ఎక్కడైనా ఆటంకం జరిగినప్పుడు గణపతే ఆటంకం తొలగించడానికి వస్తాడు. హ్మ్. అప్పుడు ఆ గణపతి వచ్చి అమ్మాయి ఏం చేయాలి, ఎవడెవడో ఏదో చేసాడు వెళ్ళి చూడు అంటే వెళ్ళి ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రాన్ని తీసేస్తే అందరూ మళ్ళీ ఉత్సాహవంతులే లేస్తారు. ఏంటి ఇలా కూర్చుండిపోయామేంటి, యుద్ధం చేయాలని. అంటే ఏమిటి, మనకి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గణపతిని చేసుకోవాలి. గణపతే. హ్మ్. మీరు బ్యాంక్‌కెళ్లారు, చెక్కు ఎవరు పాస్ చేయాల్సిన పని అవ్వాలి. వాళ్ళు. చెక్ పాస్ అవ్వాలి. కౌంటర్‌లో ఇస్తారు. బయట ఉండేటువంటి సెక్యూరిటీకి, లోపల ఉండేటువంటి మేనేజర్‌కి, అక్కడ హెచ్ఆర్‌కి ఇవ్వరు మీరు. మరి ఎందుకు? వాళ్ళకొక పోర్ట్‌ఫోలియో ఉంది. అలాగే మీకు శక్తి కావాలి, శక్తి దేవత ఆరాధన. వాక్కు కావాలి, ఆంజనేయ స్వామి ఆరాధన. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఒకే పరబ్రహ్మం హ్మ్. ఇన్ని అవతారాల్లో, ఇన్ని రూపాల్లో వచ్చాడు. అన్ని విధానాల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకున్న రకరకాల వైటమిన్స్ కావాలి మనకు. ఒకే వైటమిన్ సరిపోదు. హ్మ్. మీకు విటమిన్ బి తగ్గిందండి, విటమిన్ సి తగ్గిందండి అంటున్నాం. ఒకటే పెట్టొచ్చుగా. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అలా ఏంటంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఒకటే. ఒకళ్ళకి చేస్తే ఇంకోళ్ళు కోపపడ్డమో, ఒకళ్ళు చేస్తే ఇంకోళ్ళు చిరాకు పడ్డమో, ఒకళ్ళు చేస్తే ఇంకోళ్ళు అలగడమో ఉండదు. యెస్.
పాయింట్ క్లియర్. క్లియర్. ఇక రెండవది, ఇది చేసేటప్పుడు చాలామంది ఎక్కువ పెట్టేసుకొని అమ్మో నేను చేయలేకపోతున్నాను, ఇన్ని చేయలేకపోతున్నాను, అసలు అలా అనుకోకండి. ఫస్ట్ మీరు చేయగలిగినన్నే చేయండి. అమ్మో నేను ఇది వదిలేస్తున్నాను, ఇక్కడ ఏమైనా అవుతుందేమో, అది వదిలేస్తున్నా ఇది ఏమవుతుందేమో అని పెట్టుకోకండి. అనుమానం ఫస్ట్. ప్రశాంతంగా చేసుకోండి. ఇక మంత్రాలు అన్నీ రావు అందరికీ. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఏం లేదు, చక్కగా మొట్టమొదటిగా ఒక ఉద్దరిని, హరవేణువు, పంచపాత్ర తీసుకుంటాం కదా, తీసుకొని దానికి మంత్రం ఉంటుంది యాక్చువల్గా అయితే. ఏంటి ఇలా వేసుకుంటూ, అంటే ఇక్కడ ఉండేటువంటి భూత పిశాచాలన్నీ పక్క పోవడానికి, అదే శుచి అవ్వడానికి ముఖ్యంగా చదువుతారు. దాని తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని ఉచ్చిష్టంతో భూత పిశాచ అని ఇలా వెనక్కి వేస్తారు. మీకు మంత్రం రాదనుకోండి, నోటితో అనుకోండి సహజంగా. ఈ గంగ లాంటి అంటే గంగ సమానమైనటువంటి నీటిని నేను జల్లుకొని శుద్ధుని అవుతున్నాను అనుకోండి, చాలు. మంత్రం మీకు రాకపోతే ఒక అక్షింతలు తీసుకొని చక్కగా ఎడం వైపు భూత పిశాచాలు ఉంటాయి, కుడివైపు దేవతలు ఉంటారు, వాటికి వెళ్ళిపోమని వేసేటువంటి జస్ట్ ఇలా స్మరించుకొని వేసుకోండి, సరిపోతుంది. దీపం వెలిగించి దీపానికి నమస్కరించుకోండి. ధూపం వెలిగించి భక్తిగా ఇవ్వండి. ఒక గంధంతో పుష్పం తీసుకొని, అమ్మా నేను నీకు ఈ గంధాన్ని సమర్పిస్తున్నాను అనుకోండి, చాలు. మీ భావన ముఖ్యం మంత్రం కంటే కూడా. భావనే చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. తర్వాత పుష్పం వేయండి. పుష్పం వేసి ఎంతో ప్రేమగా, అసలు ఎలా అంటే ఒక తల్లి బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు చూడండి, ఒక ముద్ద ఎక్కువ తింటే బాగుందని తల్లి ఆ లోపల అనుకుంటూ ఉంటుంది. అనుకొని ఏదో చెప్తున్నాక ఒక కాకి ఉంటుంది, లేకపోతే ఆవిడ అలా చూడగానే 4 నోట్లో ముద్ద పెట్టేస్తుంది. పెద్దయ్యే కూడా పిల్లలకి అన్నం తింటూ ఉంటే తక్కని ప్లేట్లో వేసేస్తుంది. అరే నాకు వద్దంటే తినరా అంటుంది. అంటే ఒక తల్లి బిడ్డకి ఎంత ప్రేమతో అన్నం తినిపించేటప్పుడు ఎంత ప్రేమ చూపిస్తుందో మీరు అలా చేయగలగాలి. అలా చేసి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకుంటే చాలు, ఆయన తీసుకుంటాడమ్మా. మీకు మంత్రం రావాలని రూల్ లేదు ఎక్కడ కూడా. నేర్చుకున్నారు, ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రము, అగరబత్తి వెలిగించేటప్పుడు ఒక మంత్రము, చూపించేటప్పుడు గాయత్రి మంత్రము, ఇవన్నీ చేస్తారా, చేయండి. కానీ చెయ్యకుండా దేవుడు మీకు చూడడు అనుకోవడం తప్పు. స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఒక్క విషయం ఏంటంటే, ఆఖరిలో నాకు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటాను స్వామి క్షమించు అని అనుకుంటే అన్ని దోషాలు ఉన్నా సరే పోతాయి. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా మీ పూజ గదికి తలుపులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదో కొన్ని కారణాల వల్ల కొంతమందికి తలుపులు ఉండవు, కానీ తలుపు పెట్టండి, లేదా కనీసం ఒక కట్టనైనా వేయండి. చాలామంది బాగా అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు తలుపు తీసేటప్పుడు కూడా కొడతారు, టక్ 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 అని కొడతారు. కొడితే అంటే నేను వస్తున్నాను లోపలికి అన్నట్టు తలుపు తీస్తారు. ఇంట్లో పరమాత్మ మనం చేసే ప్రతిది అలా చూస్తూ ఉంటాడు, వీళ్ళకి ఇది వీళ్ళకి. కానీ మనకు అనిపిస్తుంది, మరి రోజు పూజ చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టం వస్తుంది, నాకెందుకు ఈ అప్పు వచ్చింది, నాకెందుకు ఈ లాస్ వచ్చింది అనుకుంటాం. భగవంతుడు ఎలా ఉంటాడంటే, అమ్మ నువ్వు చేసిన కర్మ వల్ల వచ్చింది, భగవంతుడి వల్ల రాలేదు అది. ఆ కర్మకి శక్తిని ఇస్తాడు. అంటే ఎలా అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, అతను రోజు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి నేను వెళ్ళను అంటే మనం ఊరుకుంటామా? వెళ్ళాల్సిందే. అంటే ఏడుస్తున్నా, కింద పడి కొట్టుకున్నా తల్లి పట్టుకుపోద్ది. తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే వీడు స్కూల్కి వెళ్ళకపోతే వీడి బాగుపడాడు అనేటువంటి తల్లికి ఉంటుంది మైండ్లో. వాడు బోరు పెడుతుంటాడు, బోరు నేడుస్తుంటాడు, అయినా పట్టుకుపోతుంది. అవునా? కానీ ఆ పిల్లవాడికి ఆ అబ్బాయి ఏదైతే చదవాలో, ఆ అబ్బాయి ఎగ్జామ్ ఏదైతే రాయాలో తల్లి ఏం రాయదు, తల్లి ఏం చదవదు, నువ్వే చదవాలరా అంటుంది, నువ్వే రాయాలరా అంటుంది. ఎందుకు? వాడే చదవాలి, వాడే రాస్తేనే వాడు ప్రయోజకుడు అవుతాడు. అలాగే భగవంతుడు కూడా ఒక స్కూల్ పిల్లవాడికి ఆ అబ్బాయి వెళ్ళి చదివి, ఆ అబ్బాయి రాసి, ఆ అబ్బాయి వాడంతటి వాడే కొన్ని కర్మలు చేయాలి, నేను వెళ్ళి ఆ పని చేయను అంటాడు. కర్మకు అడ్డుపడ్డు. కానీ ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏ కుక్కో ఏదో వెంటబడుతుందని తల్లికి చెప్తే తల్లి ఏం చేస్తుంది, ఎందుకురా నేనున్నాను పదా అంటుంది. అంటే పక్క నుండి పిల్లవాడిని ఎలా తీసుకెళ్తుందో తల్లి, అలా భగవంతుడు మన పక్కన ఉంటాడు. అంటే తండ్రి నేను ఇది చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు చూడు అంటే ఆయన పక్క నుండి దాన్ని చేసే శక్తిని మనకి ఇస్తాడు. అది మాత్రం గ్యారెంటీగా ఇస్తాడు. సో మినిమల్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. భక్తే ప్రధానం. దీపం పెట్టామా, ధూపం వెలిగించామా, గంధము, పుష్పము, నైవేద్యం, ఈ 5 మీరు చేయగలిగితే, హారతి ఇవ్వగలిగితే తిరుగులేదు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.